ఆర్ యు రెడీ? మనము ఏమని ప్రార్థన చేయాలి? మనం ఒకటో పాయింట్, మనము ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? శత్రువుల చేతికి అప్పగించకండి అని ప్రార్థన చేయాలి. శత్రువుల చేతికి అప్పగించకండి అని ప్రార్థన చేయాలి. మనం ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, నన్ను శత్రువుల చేతికి అప్పగించకు. సాతానుగాడు వచ్చి దేవాది దేవుని దగ్గరికి వచ్చి యోబు పక్షాన ఏమడిగాడు తెలుసా? వాణ్ణి నా చేతికి అప్పగించమని. దేవుడు శత్రువు చేతికి అప్పగించాడు. అదే సాతానుగాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి దేవాది దేవుడైన యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? పేతురు నాకు అప్పగించు. కానీ యేసయ్య పేతురుతో ఏమన్నాడు తెలుసా? యోబును అప్పగించాను కానీ నేను నిన్ను అప్పగించట్లా. ఈరోజు మన ప్రార్థన ఏమై ఉండాలి తెలుసా? అయ్యా, మీరు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీల చేతికి అప్పగించారు. బబిలోన్ ప్రజలకి దేవుని ప్రజలైన నీ బిడ్డల్ని అప్పగించావయ్యా, నష్టానికి అప్పగించావు. అయ్యా, ఈ రోజున పేతురుని ఎలాగైతే సాతాను చేతికి అప్పగించలేదో, రోగానికి మా కుటుంబాన్ని అప్పగించకయ్యా, అప్పులకు అప్పగించకయ్యా, అపజయానికి అప్పగించకయ్యా, నిందకు అప్పగించకయ్యా అని మనము ప్రార్థన చేయాలి. యాజకులంట బలిపీఠానికి, మంటపానికి, ఆల్టర్కి, పోర్చ్కి మధ్య నిలబడి ప్రార్థన చేయాలంట. ఏమని తెలుసా? అయ్యా, మేము అవిధేయత చూపెట్టాం, నీకిష్టం లేని కార్యాలు మేము చేశాం, నువ్వు మమ్ములను శత్రువులకు అప్పగించావు తండ్రి, నిందకు అప్పగించావు, అపజయానికి అప్పగించావు తండ్రి. తద్వారా జరిగేదేంటి తెలుసా? అన్యులు ఏమనుకుంటున్నారంటే దేవుణ్ణి నమ్ముకొని వీళ్ళ జీవితం ఇలాగైపోయిందని నిన్ను అవమానపరుస్తున్నారయ్యా. అయ్యా, మేము అవిధేయతలో ఉన్నామని, మేము పాపిష్టి కార్యాలు చేస్తున్నామని, మేము నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామని అది మీకు మాకే తెలుసయ్యా. కానీ మా బంధువులకు తెలవదయ్యా, స్నేహితులకు తెలవదయ్యా. అయ్యా, నీ నామఘనత కొరకు మా కుటుంబాలని వాటికి అప్పగించకయ్యా అని బలిపీఠానికి, మంటపానికి మధ్య యాజకులు ప్రార్థన చేయాలంట. ఇప్పుడు వర్తమాన కాలంలో యాజకులు ఎవరు? తన బిడ్డలైన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం ప్రార్థన చేయాలి బలిపీఠానికి, మంటపానికి మధ్య. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వాక్యాలు అందరు గట్టిగా చదవండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చెయ్యునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. హల్లెలూయా. నువ్వు ఈ రోజున దేవునితో చెప్పాల్సింది ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, నా పిల్లలను, నా కుటుంబాలని అయ్యా శత్రు చేతికి అప్పగించకయ్యా. అవును రాజా, నీకు వ్యతిరేకమైన కార్యాలు మేము చేశాం, అది మా బంధువులకు తెలవదు. నేను చేసిన పాడు పని మా బంధువులకు చెప్పలేను, తల్లిదండ్రులకు చెప్పలేను, స్నేహితులకు చెప్పలేను. కానీ దేవుని నమ్ముకొని వీడు బతుకులాగా అయిపోయింది ఏంటి, ఈ పాప బతుకులాగా అయిపోయింది ఏంటి, ఇలా వ్యాపారం అయిపోయింది అని అంటారయ్యా. కానీ నీ మహిమ కొరకు నువ్వు అద్భుతం చేయవా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తన నామఘనత కొరకు రోషం తెచ్చుకొని నిన్ను ఎవరి చేతికైతే నువ్వు అప్పగింపబడ్డావో వారి చేతి నుండి ఆయన బయటికి లాగలడు తన మహిమ కొరకు. ప్రైజ్ ద లార్డ్. దావీదు గొర్రెల కాపరి. సింహం వచ్చి తన గొర్రెల మందలో ప్రవేశించి ఒక గొర్రెను లాక్కెళ్ళిపోయింది. కానీ దావీదు చూసి సింహపు నోట్ల నుండి బయటికి లాగాడు. ప్రైజ్ ద లార్డ్. ఎలుకబంటి వచ్చింది తన గొర్రెల మందలోనికి. దావీదు అది చూసి ఎలుకబంటి నోట్ల నుండి దాన్ని బయటికి లాగాడు.
ఒక దావీదు చేయగలిగితే అభిషేకింపబడినవాడు, అభిషక్తుడు నా యేసయ్య. నిన్ను ఈ రోజున ఏ సాతానుగాడు గర్జించు సింహం వలె వచ్చి మింగేసిందో ఆడి చేతి నుండి నువ్వు బయటపడును గాక, వాడి నోట్ల నుండి నువ్వు బయటపడును గాక, నజరేయుడైన యేసయ్య నామములో నువ్వు బయటపడును గాక. మన మందిరములో 2019 సంవత్సరం జరుగుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలో తల్లిదండ్రులు వచ్చి ఒక ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉన్నవారికి వినబడుతుంది, నాకు వినబడుతుంది. రోజు 5 to 12 మన చర్చిలో ప్రార్థనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు. అటువంటప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నారు తెలుసా? అయ్యా, నా కుమార్తెను వాడి చేతికి అప్పగించకయ్యా, నా కుమార్తెను వాడి చేతికి అప్పగించకయ్యా, నా కుమార్తెను వాడి చేతికి అప్పగించకయ్యా, వాడు మూర్ఖుడయ్యా, వాడు రౌడీ అయ్యా, వాడి పని ఇదేనయ్యా, అయ్యా వాడి చేతి నుండి బయటికి లాగయ్యా, తండ్రి నా కుమార్తె నా మాట వినట్లేదయ్యా అని తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని ఏమనుకున్నాను తెలుసా? 10 మంది వింటారనే లేదే, పరిశుద్ధాత్మ దేవుడు నాతో అంది, ఇక్కడ నువ్వు వింటావని కాదు వాళ్ళు ప్రార్థన చేసేది, పక్కన వాళ్ళు వింటారని కాదు ప్రార్థన చేసేది, వాళ్ళు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, వారు ఇంటికి వెళ్ళబోతుండగా ప్రార్థన చేయించుకోవడానికి. నేను అన్నాను, ఏంటండి మీరు ప్రార్థన చేస్తుంది, విన్నావా బాబు అన్నారు. విన్నానండి అన్నాను. అనగానే ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? నా పాప బీటెక్ 3rd year చదువుతుంది. ఇప్పుడు ఒక ఆటోలో పంపించేవాడిని, ఆ ఆటోలో వెళ్తుండగా ఆటో డ్రైవర్ని ప్రేమించింది. ఆ ఆటో డ్రైవర్కి పెళ్ళైపోయి 3 పిల్లలు. ఆటో డ్రైవర్ని ప్రేమించింది. మేము తన్నినా మాట ఎందో, ఇప్పుడు మేము ఆటో మానిపించేసాం, నాకు ఆయనే కావాలి, నాకు ఆయనే కావాలి అంటది. చదువు మానిపిస్తే ఆమె భవిష్యత్తు ఏమైపోద్దా అని మేము ఎంత టైట్ సెక్యూరిటీ పెట్టినా ఆమె ఇదే గొడవ, నాకు ఆయనే కావాలి, నాకు ఆయనే కావాలి. పిచ్చిదానిలాగా మారిపోయింది. ప్రార్థన చేస్తున్నాం, దేవా నా బిడ్డని ఆయన చేతికి అప్పగించకయ్యా, ఆ మూర్ఖుడి చేతికి అప్పగించకయ్యా, అప్పగించకయ్యా. సృష్టికర్త జ్ఞాపకం చేసుకున్నాడు. నెల తిరిగే లోపల తల్లిదండ్రులు నాతో చెప్పింది ఏంటి తెలుసా? మందిరములో వచ్చి మేము చేసిన ప్రార్థన ఆలకించాడయ్యా. ఆయన భార్య 3 బిడ్డలు ఇప్పుడు ఎక్కడ లేరు, వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారయ్యా. నజరేయుడైన యేసయ్య నామములో ఈ రోజున కన్నీరు కారుస్తున్నావా? నీ కుమార్తె విషయమై, నీ కుమారుడి విషయమై ఈ రోజున బలిపీఠానికి, ప్రైజ్ ది లార్డ్, మండపానికి, బలిపీఠానికి, నీ సమస్యకి మధ్య నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి రెడీ అయితే, ఎవడి చేతిలో నీ కుమార్తె పట్టబడిందో, నీ కుమారుడు ఏ స్త్రీ చేతిలో పట్టబడ్డాడో, నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో తన మహిమ కొరకు రోషం పూని అద్భుత కార్యం చేయబోతున్నాడు. యోనా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అవిధేయత చూపెట్టాడు. త్రిమింగళం కడుపులో ఒక ప్రార్థన చేశాడు, అయ్యా నన్ను మరణానికి అప్పగించకయ్యా, బ్రతకాలని ఉంది. ఆవేశంలో తుఫాన్ రాగానే సముద్రంలో పడేసేయన్నా, ఇప్పుడు త్రిమింగళం కడుపులో ఉన్నా, అయ్యా నన్ను బ్రతికించయ్యా, మరణానికి అప్పగించకయ్యా. అనేక మంది భర్త ఏదో అన్నాడని, భర్త అనుమానించాడని కిరోసిన్ పోసుకొని, పెట్రోల్ పోసుకొని తగలబడిపోతారు. బర్న్స్ వార్డ్ అని ఉంటుంది, అంటే కాలిపోయిన వాళ్ళందరిని ఉంచిన ఒక వార్డు ఉంటుంది. ఆ వార్డు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా ఏదో ఆవేశంలో చేసాం, ఏదో కంగారులో చేసాం, అన్నయ్య ప్రార్థన చేయవా, మాకు బతకాలని ఉంది, మాకు బతకాలని ఉంది, మాకు బతకాలని ఉంది. యోనా అదే ప్రార్థన, ఏదో ఈ ఆవేశంలో నన్ను సముద్రంలో పడేయండి అన్న, కానీ త్రిమింగళం కడుపులో ఉన్నా, అయ్యా నన్ను మరణానికి అప్పగించకు. ఆ త్రిమింగళం కడుపులో క్లైమాక్స్లో ప్రార్థన చేశాడు, నన్ను మరణానికి అప్పగించకమని. దేవుడు, కృపగల దేవుడు ఆలకించి, ప్రైజ్ ద లార్డ్, మరణం నుండి తప్పించాడు. హల్లెలూయా. ఈ రోజున కంగారుతోనూ, ఆవేశంతోనూ, తొందరపాటు నిర్ణయాలతో ఏదన్నా త్రిమింగళం కడుపులో నువ్వు ఇరుక్కుపోయావా? ఈరోజు యేసయ్యకి చెప్పు, అయ్యా నన్ను మరణానికి అప్పగించకయ్యా, నన్ను నష్టానికి అప్పగించకయ్యా, దీంట్లో నుండి నేను బయటికి రావాలి. ఎలా నేను మరణించకూడదు? యాకోబు దేవుడు చెప్పిన మాట విని అన్నయ్యని కలవడానికి వెళ్తుండగా అర్థమైంది పరిస్థితి అంతా తారుమారైపోతుంది. ఆయన ప్రార్థన ఏంటి తెలుసా?
అన్నయ్యకి అప్పగించకయ్యా, నా జీవితాన్ని అన్నయ్య చేతికి అప్పగించకయ్యా, నా జీవితాన్ని అన్నయ్య చేతికి అప్పగించకయ్యా. చివరి క్షణాల్లో దేవుడు అద్భుతం చేయగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. అన్నయ్య చేతిలో ఆయన మరణించలా. హల్లెలూయా. దావీదు దేవుడికి ఇష్టం లేని పని చేశాడు. దేవుడు అన్నాడు, జనాలను లెక్క పెట్టద్దు, నా కృపచేత నిన్ను హెచ్చించా, నా కృపచేత నేను సింహాసనానికి తీసుకొచ్చా. మీ అన్నయ్యలు లేరనా, లేకపోతే ప్రపంచంలో ఇశ్రాయేల్ దేశంలో ఎవరు లేడనా, కృపచేత నేను పైకి తీసుకొచ్చా. కానీ ఆ దెయ్యంగాడి దూరి ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాడు, సైన్యం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాడు, ఇదేదో ఆయన ద్వారా జరిగినట్టుగా. కానీ జరిగిందేంటి తెలుసా? 3 తెగులు పంపిస్తానన్నాడు. వెంటనే దేవుని చేతిలోని పడి, అయ్యా నన్ను శత్రు చేతికి అప్పగించకయ్యా, శాపం చేతికి అప్పగించకయ్యా, సాతాను చేతికి అప్పగించకయ్యా, మరణం చేతికి అప్పగించకయ్యా, నాకు నువ్వు అనుగ్రహించిన ప్రజల్ని అప్పగించకయ్యా. ఆ ఒక్క ప్రార్థన దేవుడు ఆలకించి మరలా నా దేవుడు అతన్ని తిరిగి కట్టగలిగాడు. మరలా అతన్ని బ్రతికేటట్టు దేవుడు చేశాడు, మరలా ఉజ్జీవపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు నేను చేయవలసిన ప్రార్థన ఇదే, అయ్యా శత్రు చేతికి అప్పగించకయ్యా. ఆడు ఎంత పెద్దవాడైనా శత్రు, సాతాని యొక్క తంత్రం ఎంత పెద్దదైనా, వాడి తెలివితేటలు ఎంత పెద్దదైనా, దానికి మించి పై ఎత్తులో కార్యం చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. హృదయాల్ని మార్చగలిగిన వాడు, తలంపులను మార్చగలిగిన వాడు, నీ శత్రువుల గుండెల్లో భయం పుట్టించగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.